వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ వ్లాగ్స్. ఈరోజు బూడిద గుమ్మడికాయతోటి వడియాలు చేసుకోవడం చూద్దాం. ఒకసారి వచ్చేయండి. ఇది బూడిద గుమ్మడికాయ. ఇది చూడండి, బూడిద ఇలా ఉంటుందండి. దీన్ని మనం ఇలా ఒక స్క్రబ్బర్ తోటి ఇదంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా రుద్దితే ఇదంతా క్లీన్ అయిపోతుంది. ఇదిగోండి, ఇలా నీట్గా చేసేసుకుందాము. శుభ్రంగా కడిగేసేసి పెట్టుకుందాం. దీన్ని ఈ కత్తితోటి 2 భాగాలుగా చేసుకుందాం. ఇది ఎప్పుడు కూడాను ముదిరిదే తీసుకోవాలి. లేతది తీసుకుంటే అంత రుచిగా ఉండదు. దీన్ని ఇప్పుడు భాగాలుగా ముక్కలుగా చేసుకుందాం. ఈ ముక్కలన్నీ తురుముకునే లోపు మనం ఇదిగోండి, మినప్పప్పు 1 గ్లాసు, ఇదిగోండి ఇంత గ్లాసు తోటి మినప్పప్పు, అన్ని సగ్గుబియ్యం కలిపి నానబెట్టేసుకుందాం. చెప్పటం మర్చిపోయాను, ఈ గింజల్ని మనం ఇలా ఘాటు పెట్టి వీటిని తీసేసుకోవాలి. నీట్గా తీసుకొని దీన్ని మాత్రమే మనం తురుముకోవాలి. ఇలా బద్దగా చేసుకొని ఇట్లా గ్రేటర్తో తీసేసుకుంటే ఇదంతా మెత్తని గుజ్జులాగా వచ్చేస్తుంది. దీన్ని మనం వడకట్టుకోవాలి. ఇదిగోండి, ఈ బౌల్లో వేసుకున్నాను. దీనిలో నుంచి దీనిలో పెట్టుకుంటే అదిగో క్రిందకి నీరు కారిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలా వడపెట్టుకున్నటువంటి ఈ ముద్దని దీనిలో నుంచి నీళ్ళు ఇలా దిగుతూ ఉంటాయి కదండి, ఇంకా ఉంటాయి ఇందులో నీళ్ళు. అందుకని ఏం చేస్తున్నానంటే సన్న క్లాత్ తీసుకొని దీనిలోకి ఇది మొత్తం వేసేసుకొని దీన్ని మూట కట్టేస్తాను. ఇదిగోండి, ఇలా మూట కట్టేశాను. దీనిలోంచి నీళ్ళు చూడండి కిందకి ఇంకా దిగుతూనే ఉన్నాయి. అందుకని దీని మీద ఒక బరువు పెడదాం. రోల్ పెట్టాను. దీన్ని ఒక పావు గంట అరగంట ఉంచితే ఆ నీళ్ళన్నీ కిందకు దిగిపోతాయి. చూడండి, అక్కడ కనిపిస్తున్నాయి నీళ్ళు. ఈ నీళ్లు బరువు పెట్టాం కదా, ఆ నీళ్లు దిగుతాయి. దిగే లోపు మనం పిండిని మిక్సీ పెట్టుకుని వద్దాం. ఇదిగోండి, మూట తీసేస్తే ఇందులో నుంచి నీరు చాలా వరకు పోయింది. ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పెట్టుకున్నటువంటి మినప్పిండిని ఇందులో కలుపుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ గుమ్మడి పప్పు కంటే మినప్పప్పు తక్కువగా ఉండాలి. ఈ మినప్పప్పు ఎక్కువైనట్లయితే ఈ వడియాలు అనేవి మనకి గట్టిగా వస్తాయి. అదొకటి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ మినప్పప్పుని దీనిలో వేసుకొని కలిపి పెట్టుకుందాం. దీనిలో మన రుచికి సరిపడినట్లుగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంతమంది కారం వేసుకుంటారు. కారం వేసుకుంటే వడియాలు అనేవి రంగు మారుతాయి, ఎర్రగా వస్తాయి. దానివలన కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టమైన వాళ్ళు కారం వేసుకోవచ్చు, లేదంటే మనం ఉప్పుతోటి దీన్ని కలుపుకోవచ్చు. ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి, ఈ ఉప్పు సరిపోతుంది. కొద్దిగా వేసుకుందాం. దీంట్లో వడియాలు ఎప్పుడు కూడాను ఉప్పు తక్కువగానే ఉండాలండి. చూడండి, ఒకసారి దీన్ని మనం కలిపేద్దాం. ఇలా కలపడం జరిగింది. ఉప్పు చూద్దాం. చక్కగా సరిపోయింది ఉప్పు. ఎక్కువ తక్కువ లేకుండా బాగుంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. బూడిద గుమ్మడికాయ వడియాలు వేయటానికి ఈ పిండి అంతా సిద్ధమైపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఎండలో ఆరబెట్టుకుందాం రండి.
ఇదిగోండి బూడిద గుమ్మడికాయ వడియాలు ఈ విధంగా సిద్ధమైపోయినాయి. రెడీ టు ఈట్.